వెల్కమ్ టు మై ఛానల్ అమిర్శెట్టి రమాదేవి యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ నందు ఫిజికల్ సైన్సెస్ సంబంధించినటువంటి లెసన్స్ మరియు ఎన్నో ఆసక్తికరమైనటువంటి విషయాలను తెలియజేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మిగతా వారికి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో నందు 9th క్లాస్ ఫిజికల్ సైన్స్ సంబంధించినటువంటి ఫస్ట్ లెసన్ మోషన్లో ఉన్నటువంటి ఈ 3 ఈక్వేషన్స్ యొక్క డెరివేషన్స్ ఎలా చేయాలనేది చూపిస్తాను. శ్రద్ధగా చూడండి. ఈక్వేషన్స్ ఆఫ్ యూనిఫామ్ యాక్సలరేటెడ్ మోషన్. Consider the motion of object along straight line with constant acceleration, that is uniform acceleration. This is a straight line, a car moving along a straight line. Then acceleration is equal to change in velocity by time taken. So A is equal to delta V by delta T, that is equal to constant. Delta denotes changes. That means delta V means change in velocity. Delta T means change in time. Consider the motion of car along with the straight line with constant acceleration, that is uniform acceleration. Let u be the velocity at the time t is equal to 0. U is the initial velocity. The car is moving along straight line with uniform acceleration. Let v be the velocity at the time t. So u is initial velocity, v is equal to final velocity. So the car has a acceleration, t is time taken. Let s be the displacement covered by the car during the time t. So s is the displacement. U is initial velocity, v is final velocity, a is acceleration, t is time taken, s is displacement. Derivation of v is equal to u plus at. A car is moving along straight line with constant acceleration. Let u is the initial velocity, v is the final velocity, t is time taken, and s is the displacement. From the definition of uniform acceleration, acceleration is a is equal to v minus u by t. ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లై చేస్తే a ఇంటూ t ఈజ్ ఈక్వల్ టు v మైనస్ u. నేను LHSని RHS గాను, RHSని LHS గాను వేశాను. సో v మైనస్ u ఈజ్ ఈక్వల్ టు at. యూని ఇటు పక్కకి తీసుకొస్తే అంటే ఈజ్ ఈక్వల్ టుకి రైట్ సైడ్ తీసుకొస్తే v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at. దిస్ ఈజ్ ద ఫస్ట్ equation. Derivation of second equation. S is equal to ut plus half at square. U plus at is equal to v, that is the first equation. Since the acceleration of the body is constant, average velocity is equal to v plus u by t. But we know average velocity is equal to displacement by time taken. V plus u by 2 is equal to s by t, that is the second equation. From the equations first and second, we get ఇక్కడ v ప్లేస్లో ఫస్ట్ ఈక్వేషన్లో ఉన్నటువంటి u ప్లస్ ఏటీని రీప్లేస్ చేస్తున్నాం, అంటే సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇక్కడ ఒక u, ఇక్కడ ఒక u ఉంది కాబట్టి రెండు యూల్ని కలిపితే 2u ప్లస్ ఏటీ బై 2 ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై టీ. సేమ్ ఈ ఈక్వేషనే ఇలా వచ్చిందంటే ఇక్కడ v ప్లేస్లో u ప్లస్ ఏటీని మనం సబ్స్టిట్యూట్ చేసాము, యూని అలాగే ఉంచాము, బై 2, అలాగే ఎస్ బై టీ.
సో ఈ రెండింటిని కలిపితే 2u అయింది ప్లస్ at హోల్ బై 2 ఈజ్ ఈక్వల్ టు s బై t. ఇప్పుడు 2ని డివైడ్ చేసిన సార్ 2u బై 2 ప్లస్ at బై 2 ఈజ్ ఈక్వల్ టు s బై t. ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ ఏం మిగిలింది u ప్లస్ at బై 2 ఈజ్ ఈక్వల్ టు s బై t. దీన్ని రివర్స్ రాద్దాం. అంటే s బై tని ముందు తీసుకొస్తే u ప్లస్ at బై 2 ఈజ్ ఈక్వల్, సో s ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ అంటే టీని కూడా మనము క్రాస్ మల్టిప్లై చేస్తే ut ప్లస్ ఈ బై 2ని 1/2గా తీసుకున్నాం. at టీని టీతో మల్టిప్లై చేస్తే టీ స్క్వేర్ కాబట్టి at స్క్వేర్ అంటే s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ half at square. This is the second equation. Derivation of third equation, v square minus u square is equal to 2as. u plus at is equal to v. Already we know this equation. So v minus u is equal to at. u ని తీసుకొచ్చేసాము. నెక్స్ట్ యావరేజ్ వెలాసిటీ v ప్లస్ u బై 2 ఈజ్ ఈక్వల్ టు s బై t అని మనకు తెలుసు. సో దాన్ని బట్టి v ప్లస్ u ఈజ్ ఈక్వల్ టు 2s బై t అంటే 2ని క్రాస్ మల్టిప్లై చేసి s దగ్గరికి తీసుకొచ్చాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ 2 v ప్లస్ u ఇంటూ v మైనస్ u ఈజ్ ఈక్వల్ టు at ఇంటూ 2s బై t. t క్యాన్సిల్ అవుతుంది. ఈ v ప్లస్ u ఇంటూ v మైనస్ u మ్యాథమెటికల్ ప్రిన్సిపల్ ప్రకారం a ప్లస్ b ఇంటూ a మైనస్ b లాగా ఉంది కాబట్టి a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ కాబట్టి v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ అవుతుంది. సో v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు tt క్యాన్సిల్ అయింది 2as మిగిలింది కాబట్టి 2as అంటే v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. దిస్ ఈజ్ ద థర్డ్ ఈక్వేషన్. Equations of uniform accelerated motion. The first equation is v is equal to u plus at. Second one is s is equal to ut plus half at square. And third one is v square minus u square is equal to 2as, where u is initial velocity, v is final velocity, a is acceleration, t is time taken, and s is displacement. So much. Please subscribe, share and like.